ఏంటి పెళ్ళా? నాకప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. పెళ్లి విషయంలో నన్ను విసిగించొద్దు. దయచేసి ఈ ముసలి సామెతలు చెప్పకు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, అదే అందమంటూ మందమంటూ ఏదేదో చెప్పి నా మనసు డైవర్ట్ చేయొద్దు. నా మనసుకు నచ్చిన వాడు దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను. బాయ్ అక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం. సంజయ్. బాను. కమ్ కమ్. బాను ఎలా ఉన్నా? నేను బానే ఉన్నాను. ఎన్నాళ్ళైంది సంజయ్ నిన్ను చూసి. రా కూర్చో. అవును సంజయ్, ఇప్పుడేం చేస్తున్నావు? బాగున్నాను బాను. లాయర్ విశ్వనాథ్ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను. అవునా? విశ్వనాథ్ గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తుంది నువ్వేనా? అవును బాను. ప్రాపర్టీ పేపర్స్ మీద సైన్ తీసుకురమ్మని పంపించారు. తీరా చూస్తే ఒకప్పటి నా కాలేజ్ ఫ్రెండ్ అని తెలిసింది. అన్నట్టు నీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 కావాలి. ఓకే సంజయ్, తీసుకొచ్చి ఇస్తాను. జ్యూస్ తీసుకొస్తాను. ఏమొద్దు బాను. సరే ఇప్పుడు అలాగే. సంజయ్, ముద్దులు ఎవరైనా చూస్తారు. ఏదో పిల్లాన్ని పట్టుకున్నట్టు పట్టుకున్నావు. నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నీ మొగుడిని అయిపోతాను. ఓహో, పెళ్లి చేసుకుంటావా? పెళ్లితో పాటు శోభనం కూడా చేసుకుంటాను. దానికోసం పెళ్లి దాకెందుకు డియర్? ఇప్పుడే చేసుకో. నేనేం కాదనలేదుగా. నిజమా? బాను, ఐ లవ్ యూ బాను. నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తే జీవితాంతం నీ కాళ్ళ దగ్గర ప్రేమ బానిసలా పడుంటాను. ఐ లవ్ యూ సంజయ్. ఐ లవ్ యూ బాను. సంజయ్, సంజయ్, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. ఇగో ఫొటోస్. ఏంటి సంజయ్, పగటి కలలు కంటున్నావా? అదేం లేదు బాను. ఇదిగో ఈ పేపర్లో సైన్ చేయి. భాను నా భార్య అయితే ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. తనను చూస్తుంటే నా మనసు ఆగట్లేదు. కాలేజీ రోజుల్లో ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడేది. కానీ నేనే పట్టించుకోలేదు. భాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు. సంజయ్, నువ్వేనా? నీలో ఇంత మార్పేంటి? ఆ రోజుల్లో నిన్ను ప్రేమించినప్పుడు నన్ను అస్సలు పట్టించుకునేవాడివి కాదు. ఏ అమ్మాయిని కన్నెత్తి చూసేవాడివి కాదు. ఇప్పుడు నువ్వే నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నావా?
ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మార్పు అనేది సహజం కదా. దాహంగా ఉంది, కొంచెం వాటర్ ఇస్తావా? సరే. భాను ఎంత అందంగా తయారైంది. కాలేజ్ చదువుకునే రోజుల్లో తను నాకు లవ్ ప్రపోజల్ చేస్తే నేను కాదన్నాను. తనను చేతులారా నేనే మిస్ చేసుకున్నాను. ఛే, వెళ్తాను బాను. సరే బాను, నేను బయలుదేరుతాను. అలాగే, అప్పుడప్పుడు వస్తూ ఉండు. అలాగే బాను. బాను, ఏంటి సంజయ్ అలా చూస్తున్నావు? నాతో ఇంకేమన్నా మాట్లాడాలా? అవును బాను, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి సంజయ్? ఆ రోజు నువ్వు చెప్పిన విషయం, నేను కాదు అన్న విషయం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? మా ఫ్యామిలీ పరిస్థితుల వల్ల నువ్వంటే నాకు ఇష్టం ఉన్నప్పటికీ ఆ ఇష్టాన్ని నా మనసులోనే దాచుకున్నాను. నీ మనసుని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు. నీకు నా మనసులో మాట చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ బాను. లవ్ యూ టూ సంజయ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళి ఒకటే ఏంటి, పెళ్లితో పాటు శోభనం కూడా చేసుకుంటాను.